హాయ్ అండి, వెల్కమ్ టు నిరీషా తెలుగు వ్లాగ్స్. ఏంటి బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ బాగా కనబడుతుందని అనుకుంటున్నారా? ఏంటంటే ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్లో ఉన్నానన్నమాట. కూరగాయలు మొత్తం ఎక్కడ చూసినా సరేను చాలా అందంగా ఉంటుంది. సో మీతో కూడా పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో క్లిప్ అనమాట. మనసుకు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్నపిల్లల చేత కూరగాయలు అవన్నీ నాటిస్తారనమాట. అంటే పిల్లలకి మొక్కల గురించి తెలియాలి అనేట్లాగా. సో పిల్లలు ఏంటంటే విత్తనాలు వేసి ఆ మొక్కలు అవన్నీ చిన్నగా వచ్చి ఎలా గ్రో అవుతాయి అనేది చూపిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి నేర్పిద్దామని ఈ గార్డెన్, చిన్న గార్డెన్ తయారు చేశారు పిల్లల కోసం. ఇక్కడున్న కూరగాయలు ఏంటంటే తోటకూర, బచ్చలి కూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, బెండకాయలు, టమాటోలు, వంకాయలు ఇవన్నమాట. వాళ్ళు వేస్తారు ఫస్ట్. దాని తర్వాత వచ్చిన కూరగాయలని కోసి అమ్ముతారనమాట. అమ్మినవి తిరిగి మళ్ళీ వాటితోనే డబ్బులతోనే తిరిగి మళ్ళీ విత్తనాలు కొంటారనమాట. కొన్ని మళ్ళీ పిల్లల చేత అవి నాటిపిస్తారనమాట. సో చాలా అయితే బాగుంటుంది. పిల్లలకైతే ఈ రోజుల్లోని జస్ట్ ప్లేట్లోని ఫుడ్ సర్వ్ చేయడమే కాదు, అది ఎలా వస్తుంది అన్నది కూడా పిల్లలకు తెలియాలి అనేటట్లాగా ఈ చిన్న గార్డెన్ కాన్సెప్ట్ అనమాట పిల్లల కోసం. అక్కడక్కడ కొన్ని గ్రో బ్యాగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. వాటిలో కూడాను పిల్లలకి మొక్కలు వేపించి నేర్పిస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలు మొత్తం ప్యూర్లీ ఆర్గానిక్, ఏమీ కెమికల్స్ లేకుండా పండిస్తారు. అవి ఏంటంటే ఇక్కడ ఈ కమ్యూనిటీలోనే సెల్ చేస్తారనమాట. అక్కడ ఉండే వాళ్ళే తీసుకుంటారు. ఈ వారం వచ్చిన పంట సేల్ చేస్తున్నారు, వంకాయలు, టమాటోలు. దాని తర్వాత అలాగా మేడపైకి వెళ్ళాను అనమాట. మేడపైకి వెళ్తే విపరీతమైన గాలి. ఉదయం ఏమో ఎండ, సాయంత్రం ఏమో మబ్బులు వేసేసి ఇలా గాలి వేస్తుంది. జుట్టు ఏరిపోయే అంత గాలి అనమాట. కానీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి ఆ సముద్రాన్ని అలా చూస్తూ ఉంటే. అలాగా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ చిన్న చేశాను అనమాట వీడియో క్లిప్. బాగుందని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. ఇంకా వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.